హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. హ్యాపీ వినాయక చవితి. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనకు ఒక స్పెషల్ హార్వెస్ట్ ఉందండి. దాన్ని వినాయక చవితి స్పెషల్గా మనము హార్వెస్ట్ చేద్దాము. ఓకే, చూస్తున్నారా? అవి రెండు, ఇది ఒకటి. డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయండి, వీటిని మనం హార్వెస్ట్ చేద్దాము. ఓకే, వినాయక చవితి స్పెషల్గా. ఇది ఒకటి ఇక్కడ పెడదాము. ఓకే, చిన్న సైజులో వచ్చాయి. ఇంకా ఈ రెండు ఉన్నాయి. ఆగండి, ఇదొకటి. మన నెక్స్ట్ వన్ ఇదొకటి. ఎంత బుజ్జి బుజ్జిగా వచ్చాయి కదా, చిన్న చిన్నగా వచ్చాయండి ఈ దఫా. చూస్తున్నారా? చిన్నగా వచ్చాయి. ఓకే, ఇంకా రెండు ఉన్నాయి. అవి ఇంకా 2 days అయ్యాక తెంపొచ్చు. చూడండి, ఇదొకటి, ఇదొకటి. ముందు 6 వచ్చాయి కదా, అవన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకా హార్వెస్ట్ చేయాల్సినవి ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ కాదు, డ్రాగన్ ఫ్రూట్స్ ఇవే ఉన్నాయన్నమాట. ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు మనము బీరకాయలు హార్వెస్ట్ చేద్దాం. ఓకే, దీని తర్వాత బీరకాయలు. వీటిని ఇక్కడ పెట్టేద్దాం. దీంట్లో పెడదాము. ఇప్పుడు మనం బీరకాయలు హార్వెస్ట్ చేద్దాం. ఓకే, బీరకాయలు హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ 5 బీరకాయలు ఉన్నాయి, అవి చేద్దాము. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? చూడండి, దీని నుంచి స్టార్ట్ చేద్దాము. ఇది ఎందుకు ఇలా పెరిగింది? ఓకే, పర్లేదు. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఇది చూడండి, ఇది నెక్స్ట్. ఇదండి పెద్దది. అది పెరగట్లేదు ఒకటి. నెక్స్ట్ ఇది బాగా పూర్తిగా తెగలేదు ఇది. ఓకే, నెక్స్ట్
చూడండి, ఇది దీంతో పాటే వచ్చింది కానీ పెరగలేదు అస్సలు. చూసారా? ఇంకా టైం ఇవ్వచ్చు అంటారా? దీనికి ఇంకా టైం ఇవ్వచ్చు అంటారా లేదా కోసేయాలా అని చూస్తున్నా. ఓకే, ఇది పెరగదు అనుకుంటా. ఇక 2 days చూసి వద్దులేండి, కట్ చేసేద్దాం. అయితే నిన్న ఇదే కొమ్మకి ఇది ఒకటి వచ్చిందండి, బీరకాయ. కాకపోతే ఇది పాలినేట్ చేశాక బాగా వర్షం పడ్డది. పాలినేట్ అవుతుందంటారా ఏమోలే మరి. వాళ్ళ చూడండి, ఈ బీరకాయలు వచ్చాయి. ఓకే, అంటే 5 బీరకాయలు ఆర్ 6 కట్ చేశాను, కానీ 6లో బాగున్నాయి అంటే 4 బాగున్నాయి. ఇది ఉంది, ఓకేనా? ఇది అండ్ ఇది అన్నమాట. ఇప్పుడు మనము ఏం హార్వెస్ట్ చేస్తామంటే వినాయక చవితి స్పెషల్ హార్వెస్ట్ అండి. ఇది అందరికీ తెలిసిందే. తుమ్మి కూర హార్వెస్ట్ చేస్తానండి. ఈ వీడియోలోనే చేయనా, నెక్స్ట్ వీడియోలో చేయనా, దాని హెల్త్ బెనిఫిట్స్ అవి కూడా చెప్పుకుంటూ నెక్స్ట్ వీడియోలో చేస్తామా? ఓకేనండి. మరి ఇంతవరకు చూసారు కదా. చూడండి, మిగతా బీరకాయలు ఇవి పెరుగుతున్నాయి. దీనికి 3 ఉన్నాయి కదా, దీనికి 5 వచ్చాయి, 2 పెరగలేదు, అందుకే కట్ చేసాను. 3 అయితే బాగా పెరుగుతున్నాయి. ఇదొకటి చూడండి, ఇదొకటి బాగా పెరుగుతున్నాయి, ఇదొకటి పెరుగుతున్నాయి కదా 3. ఆ చివరి దానికి కూడా 2 పెరుగుతున్నాయి. చూడండి, ఇదిగోండి, దీనికి ఇదొకటి, ఇదొకటి. ఈ 5 కూడా తర్వాత చేస్తాను, ఒక 4-5 days తర్వాత చేస్తాను అన్నమాట. ఓకేనా అండి? మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి వన్స్ అగైన్. మీరు కూడా చక్కగా వినాయక చవితిని చేసుకోండి. ఉండ్రాళ్ళు అవన్నీ నైవేద్యం పెట్టుకోండి. మట్టి వినాయకులని పెట్టుకోండి, అది సజెస్టబుల్, ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ ఉంటుంది అదనమాట. ఓకేనా మరి? థ్యాంక్ యూ, బాయ్.